ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుడి. భక్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి వ్రాయుచున్న మాట ఇది. దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీయకండి అని అంటున్నాడు. 2025వ సంవత్సరము వేగముగా మన జీవితంలో నుండి అది కదిలిపోయినది. 26వ సంవత్సరంలోనికి మనం ప్రవేశించాం. నీ జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం. ఏమనుకుంటామంటే, అయ్యో! రోజులు వేగంగా పోతున్నాయి అని. ఈ వేగముగా పోవుచున్నటువంటి కాలాన్ని నీవెంతవరకు సద్వినియోగము చేసుకున్నావు? కాలాన్ని సద్వినియోగపరుచుకోకపోతే అది మనకు మేలుకరముగా ఉండదు. కనుక దినములు చెడ్డవి గనుక సమయమును పోనీక సద్వినియోగము చేసుకొనుడి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జీవితంలో సమయాన్ని క్రమపరుచుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించుట, దేవుని వాక్యము చదువుట, జీవితంలో ఒక్కసారైనా పరిశుద్ధ గ్రంథమును చదివి పూర్తి చేయాలన్న నమ్మకము, విశ్వాసము కలిగిన వారమై ఉండాలి. ప్రభువా, ఇంతవరకు నేను సంపాదించాను, పరుగులు పెట్టాను, ఎవరి కోసమో నాకు తెలియదు. ఇదిగో నాయనా, నాకు వయసు పైబడ్డది. నేను నిన్ను ఘనపరచలేకపోయాను. నా సంపాదనలో నిన్ను మహిమపరచలేకపోయాను అని దేవునికి సమర్పణ కలిగిన వారై, మీ బలహీనతల యందు, మీ అనారోగ్యముల యందు ఆయన మీకు తోడుగా ఉండి కాపాడిన దానిని జ్ఞాపకం చేసుకొని సమర్పణతో ప్రభు సన్నిధికి రండి. ఎన్ని ఆశీర్వాదములు ఇచ్చినాడు. ఆ ఆశీర్వాదములను మీరు జ్ఞాపకం చేసుకోక లేమితో బ్రతికిన కాలము చాలు. ఇక కొద్ది దినాలు ఉన్నాయి. ఆ కొద్ది దినాలైనా సద్వినియోగం చేసుకొని దేవునికి మహిమకరముగా జీవించడానికి అలవరుచుకొనండి. దినములు చెడ్డవి. అవును. మిమ్మలను ప్రేమించువారు మీకు దూరమవుతారు. మీతోనే ఉంటానని ప్రమాణం చేసిన వారు మీతో లేకుండా పోవచ్చు. కానీ నిత్యము మీతో ఉన్న దేవునికి నమ్మకస్తులై, దేవుని నామాన్ని ఘనపరచు వారముగా అన్ని కార్యములలో సమయమును సద్వినియోగపరుచుకొని దేవునికి మహిమకరంగా జీవించండి. వ్యర్థము చేసే సమయాన్ని ప్రభువా, నేను నీకు సమర్పిస్తున్నానని సమర్పణతో ఆయన యొద్దకు రండి. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, నీకు వందనాలు. నీ బిడ్డలు సమయమును సద్వినియోగం చేసుకోవడానికి కృప చూపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.